నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి మోడర్న్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి ఫ్యాక్ట్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి, క్విక్గా రివైజ్ చేసేద్దాం ఉన్న టైంలో. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ వాజ్ ఫాట్ ఇన్ విచ్ ఇయర్? ప్లాసీ యుద్ధం ఉంది కదా, ఏ సంవత్సరంలో జరిగింది ప్లాసీ యుద్ధం అంటే 1757లో, 1757లో. సో గవర్నర్ జనరల్ వ్యవస్థ అప్పటికైతే లేదు. బ్రిటిష్ వాళ్ళ తరపున రాబర్ట్ క్లైవ్ అండ్ నవాబ్ ఆఫ్ బెంగాల్ సిరాజుద్దౌలా వీళ్ళిద్దరి మధ్య జరుగుతుందన్నమాట ఈ యుద్ధము. దీంట్లో చాలా ఈజీగా బ్రిటిష్ వాళ్ళు ఈ నవాబ్ ఆఫ్ బెంగాల్ని ఓడించేస్తారు. సో ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో బ్రిటిష్ రాజకీయ పాలన ప్రారంభమవుతుంది ప్లాసీ యుద్ధంతో. నెక్స్ట్, బ్యాటిల్ ఆఫ్ బక్సర్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగింది? 1764లో, 1764లో. ఎవరెవరి మధ్య అంటే అలైడ్ ఫోర్సెస్ అంటారు, అలైడ్ ఫోర్సెస్ అని. మీర్ ఖాసిం, షుజావుద్దౌలా, నవాబ్ ఆఫ్ అవధ్ అంటే అయోధ్య, షా ఆలం II అప్పట్లో ఉన్న ముఘల్ ఎంపరర్. సో వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ తరపున ఈ హెక్టర్ మున్రో ఉంటారనమాట, వీళ్ళకి అగెయిన్స్ట్గా వార్ చేస్తారు. ఎవరు అంటే ఈ ముగ్గురు కలిసి. కాకపోతే హెక్టర్ మున్రో యొక్క బ్రిటిష్ ఫోర్సెస్ అంతా కూడా వీళ్ళ ముగ్గురిని ఓడించేస్తుంది. సో ఇంకా అఫీషియల్గా బెంగాల్పై బ్రిటిష్ ఆధిపత్యం బలపడుతుందన్నమాట. సో దీని ద్వారా అలహాబాద్ ఒప్పందం అనేది జరుగుతుంది 1765లో. నెక్స్ట్, బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? హూ ఇంట్రడ్యూస్ ద డ్యూయల్ గవర్నమెంట్ ఇన్ బెంగాల్? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే రాబర్ట్ క్లైవ్ 1765లో ప్రవేశపెట్టారనమాట, జస్ట్ ఆఫ్టర్ దిస్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ తర్వాత ఈ డ్యూయల్ గవర్నమెంట్ని రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేస్తాడు. దీని ద్వారా ఏం చేస్తుందంటే కంపెనీకి దివానీ హక్కులు లభిస్తాయన్నమాట, దివానీ రైట్స్ అంటే పన్నులు కలెక్ట్ చేసుకునే హక్కులు బ్రిటిష్ వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. సో కేవలం ఒక పప్పెట్ రూలర్ లాగా నవాబ్ని నియమించుకుంటారు. అండ్ చాలా నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయి, పేరుకే నవాబ్, కానీ అన్ని పవర్స్ బ్రిటిష్ అండర్ కంట్రోల్లో ఉంటుంది. రెగ్యులేటింగ్ యాక్ట్ ఏ సంవత్సరంలో పాస్ చేశారు అంటే 1773లో. సో అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటిష్ పార్లమెంట్ నియంత్రణకు తొలి అడుగు అనమాట ఇది. సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంటుంది కదా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది, దానిపైన బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు మన ఇండియాలో ఇది వర్క్ చేస్తుంది కదా. సో ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి వాళ్ళ యొక్క రెగ్యులేషన్ స్టార్ట్ చేస్తారనమాట. సో బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని సృష్టిస్తారు. అప్పటి వరకు గవర్నర్గా మాత్రమే ఉన్న పదవి ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్గా మారుతుంది. హూ బికేమ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్? బెంగాల్ యొక్క తొలి గవర్నర్ జనరల్గా ఎవరు ఎన్నుకోబడ్డారు అంటే వారెన్ హేస్టింగ్స్ 1773లో నియమితులయ్యారు, పరిపాలనా సంస్కరణలు ప్రారంభించారు. సో ఈ వారెన్ హేస్టింగ్స్ విలియం జోన్స్తో కలిసి ఏషియాటిక్ సొసైటీని స్థాపిస్తారనమాట 1774లో. నెక్స్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ ఏ సంవత్సరంలో పాస్ చేసినారు అంటే 1784లో. సో అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్సే ఉన్నారు. సారీ ఇక్కడ నేను ఏం చెప్పాను, ఏషియాటిక్ సొసైటీ 1774 అన్నాను కదా, కాదు. ఈ ఇయర్ని నేను కమెంట్ సెక్షన్లో ఇంకా క్లియర్గా చెప్తాను, నాకు కొంచెం డౌట్గా ఉంది 1774 84 అని. పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో పాస్ చేస్తారు. గవర్నర్ జనరల్గా వారెన్ హేస్టింగ్సే ఉంటారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట, అంటే ఈ కంపెనీని బ్రిటిష్ ప్రభుత్వం ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తుంది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఒకటి ఉంటుంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనమాట. హూ ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్? బెంగాల్లో పర్మనెంట్ సెటిల్మెంట్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే శాశ్వత భూకర విధానం అంటే కార్న్వాలిస్ 1793లో ప్రవేశపెడతారు. దీని ద్వారా ఏంటి అంటే ఇప్పుడు జమీందారులు ఉంటారు కదా, వాళ్ళని భూస్వాములుగా మారుస్తారనమాట. దీన్ని జమీందారీ సిస్టమ్ అని కూడా అంటారు, జమీందారీ సిస్టమ్. దీని ద్వారా ఈ భూమి యొక్క పన్ను, ల్యాండ్ ట్యాక్స్, ఇవన్నిటిని శాశ్వతంగా నిర్ణయిస్తారనమాట. అంటే ఆ ఫార్మరు పంట పండించకపోని, లాసుల్లో ఉన్ని ప్రాఫిట్స్లో ఉన్ని, ఎట్లా ఉన్నా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ విధించిన ఈ శాశ్వత పన్నుని ఖచ్చితంగా వీళ్ళకి పే చేయాలి.
అదనమాట ఈ సిస్టమ్. నెక్స్ట్ సబ్సిడియరీ అలయన్స్ సిస్టమ్ ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఇదొక విలీన ప్రక్రియ. సబ్సిడియరీ అలయన్స్ అంటే విలీన ప్రక్రియ అనమాట. అంటే లార్డ్ వెల్లెస్లీ అని ఆయన ప్రవేశపెడతారు. దీని ద్వారా ఏంటి అంటే ఈ భారతీయ రాజులు ఉంటారు కదా, ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్, ఆ ప్రిన్స్లీ స్టేట్స్లో ఉన్న రాజులు బ్రిటిష్ సైన్యాన్ని అంగీకరించాల్సి వచ్చేది. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా ఈ బ్రిటిష్ సైన్యం ఆ రాజ్యం చుట్టూ పెడతారనమాట. ఆ రాజ్యం చుట్టూ, ఇది ఒక రాజ్యం అంటే ఈ బ్రిటిష్ ఫోర్సెస్ అంతా ఈ రాజ్యం చుట్టూ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మీకు సెక్యూరిటీగా మేము మా బ్రిటిష్ ఫోర్సెస్ని, ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఇక్కడ డిప్లాయ్ చేశాము అని అంటారు. అండ్ ఈ ఫోర్సెస్ కావాల్సిన మనీ, వీళ్ళ యొక్క నిర్వహణ ఖర్చులంతా కూడా ఈ ఇండియన్ రాజులే భరించాలి, ఈ రాజ్యమే భరించాలన్నమాట. సో దీనికి ఒప్పుకోవాలి ఎలాగైనా, అంత ప్రెషరైజ్ కూడా చేసేవాళ్ళు. సో ఫస్ట్ ఒప్పుకున్న సంస్థానం ఏంటి అంటే హైదరాబాద్ 1798లో, దాని తర్వాత మైసూరు, దాని తర్వాత అవధ్ అంటే అయోధ్య, తర్వాత మరాఠా ఎంపైర్ ఉన్నాయి కదా, మరాఠా రాజ్యాలు, అవి ఒప్పుకుంటాయి. సో ఈ సంస్థానాలు, ఈ రాజ్యాలు ఉంటాయి కదా, ఇవి బయట కంట్రీస్లో ఉన్న రాజ్యాలతో యుద్ధం చేయాలన్నా కూడా బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ కావాలన్నమాట. అంత డిపెండెంట్ చేసుకునేస్తారు ఈ బ్రిటిష్ సైన్యాలు, ఈ బ్రిటిష్ వాళ్ళు. నెక్స్ట్ ఫోర్ట్ విలియం కాలేజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు స్థాపించారు అంటే వెల్లెస్లీ 1800లో స్థాపిస్తారు కలకత్తాలో. కంపెనీలో పనిచేసే సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫోర్ట్ విలియం కాలేజ్లో ట్రైనింగ్ ఇస్తారనమాట. నెక్స్ట్ సతీని ఎవరు అబాలిష్ చేస్తారు 1829లో అంటే విలియం బెంటింక్. రాజారాం మోహన్ రాయ్ గారు ది గ్రేటెస్ట్ సోషల్ రిఫార్మర్ ఆఫ్ అవర్ కంట్రీ కదా, ఆయన దీనికి చాలా సపోర్ట్ ఇస్తారనమాట. సతీ అనే సిస్టమ్ చాలా బ్రూటల్, చాలా కఠినమైన సిస్టమ్గా ఉండేది. తెలుసు కదా, ఇప్పుడు హస్బెండ్ చనిపోతే ఆ హస్బెండ్ యొక్క చితి పైన ఈ వైఫ్ని కూర్చోబెట్టేస్తారు, ఆమెకి ఇష్టమున్నా లేకపోయినా బలవంతంగా. అండ్ కొంతమంది వైఫ్స్ వాలంటరీగా వెళ్ళి కూర్చునేస్తారనమాట. అంటే హస్బెండ్తో పాటు వాళ్ళు కూడా కాలిపోతారు. అదొక ప్యూరిటీ అన్నట్లు ఒక మూర్ఖంగా భావించే వాళ్ళు అనమాట. అప్పట్లో సొసైటీ ప్రెషరు, ఫ్యామిలియల్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా ఆ వైఫ్ని ఆ చితిలోకి తోసేసేవాళ్ళు. ఇలాంటి బ్రూటల్ సిస్టమ్ని ఎండ్ చేస్తారు ఎవరు అంటే విలియం బెంటింక్. అండ్ రాజారాం మోహన్ రాయ్ గారి కృషి అయితే చాలా ఉందన్నమాట ఈ సతీ సిస్టమ్ని అబాలిష్ చేయడానికి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఏ గవర్నర్ జనరల్ కాలంలో అంటే విలియం బెంటింక్. 1835లో ఇది అమల్లోకి వస్తుంది. మెకాలే మైన్యూట్ అని ఒకటి వస్తుంది కదా, మెకాలే మైన్యూట్ అని ఇంగ్లీష్ విద్యకు మద్దతు ఇస్తుంది అనమాట. నెక్స్ట్ పాశ్చాత్య విద్యను ప్రోత్సహించింది, అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తుంది. హూ ఇంట్రడ్యూస్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని ఎవరు ప్రవేశపెడతారు అంటే డల్హౌసీ. ఏ సంవత్సరంలో 1856లో. అండ్ 1857 రివోల్ట్ వస్తుంది కదా, దానికి ఒక ముఖ్య కారణం, ఒక ప్రధాన కారణం కూడా ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అవుతుందన్నమాట. దీని ద్వారా ఏంటి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే, ఇప్పుడు ఎవరికైతే సహజ వారసులు లేరో, ఏ రాజులకైతే లేరో, అలాంటి సంస్థానాలను, అలాంటి రాజ్యాలను బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా విలీనం చేసుకునేస్తారు బ్రిటిష్ ఇండియాలో భాగంగా. సో దీని ద్వారా సతారా అనే రాజ్యం ఫస్ట్ విలీనం చేయబడిన రాజ్యము. సతారా తర్వాత సంబల్పూర్, జైత్పూర్, ఝాన్సీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ విలీనం చేయబడతాయి. ఇప్పుడు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు ఎందుకు బ్రిటిష్కి అగేన్స్ట్గా పోరాటం చేస్తారు అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇదే అనమాట, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. నెక్స్ట్ ఫస్ట్ రైల్వే లైన్ ఇండియాలో ఎక్కడ ప్రారంభించబడింది అంటే, ఎవరి చేత ప్రారంభించబడింది అంటే డల్హౌసీ చేత. 1853లో ముంబై టు థానే వరకు ఫస్ట్ రైల్వే లైన్ అనేది వేస్తారు. సో డల్హౌసీని భారత రైల్వేల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని కూడా అంటారనమాట. రివోల్ట్ ఆఫ్ 1857 ఎక్కడ ప్రారంభమైంది, చాలా ఇంపార్టెంట్ ఇది, మేరట్ ఇన్ ఉత్తరప్రదేశ్. అప్పట్లో గవర్నర్ జనరల్గా లార్డ్ క్యానింగ్ ఉన్నారు. ప్రథమ స్వాతంత్ర సమరంగా కూడా పిలుస్తారనమాట. కొంతమంది దీన్ని ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు, కొంతమంది ఇది వార్ ఏం కాదు, జస్ట్ ఒక రెబెలియన్ అంటారు. అలా అనిన వాళ్ళలో ఫస్ట్ ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1857 అని దీన్ని గుర్తించింది వినాయక్ దామోదర్ సావర్కర్ గారు. విడి సావర్కర్ ఆర్ వీర్ సావర్కర్ అని కూడా పిలుస్తారు ఇన్ని. గవర్నర్ జనరల్గా ఎవరున్నారు 1857 తిరుగుబాటు టైంలో అంటే క్యానింగ్.
లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్ అనమాట. బికాజ్ 1858 క్వీన్స్ ప్రొక్లమేషన్ వస్తుంది కదా, 1858 తర్వాత నుంచి ఈ గవర్నర్ జనరల్ అనే పదాన్ని వైస్రాయ్తో రీప్లేస్ చేస్తారు. సో లాస్ట్ గవర్నర్ జనరల్ ఏమో క్యానింగే, ఫస్ట్ వైస్రాయ్ కూడా క్యానింగే. సో ఈ తిరుగుబాటుతో ఈ ముఘల్ పాలన ముగుస్తుందన్నమాట. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఈ 1857 రివోల్ట్ టైంలో మొఘల్ ఎంపరర్గా ఎవరున్నారు ఇండియాలో? నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861 ఏ గవర్నర్ జనరల్ ఆర్ ఏ వైస్రాయ్ టైంలో పాస్ అయ్యింది అంటే క్యానింగ్ టైంలో. నెక్స్ట్ ఫినాన్షియల్ డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఆర్థిక వికేంద్రీకరణను ఎవరు ప్రారంభించారు ఇండియాలో అంటే లార్డ్ మేయో. ఈయన్ని వైస్రాయ్ లార్డ్ మేయో ఈయన ఫాదర్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అని కూడా అంటారనమాట. సో ఈ ప్రావిన్సెస్ ఉంటాయి కదా, ప్రావిన్సెస్ అంటే ఇప్పుడు ఉన్న రాష్ట్రాలతో మీరు పోల్చుకోవచ్చు, రాష్ట్రాలతో ప్రావిన్సెస్ అని. సో ఆ ప్రావిన్సెస్కి ఆర్థిక అధికారాలు ఇచ్చారు, ఫినాన్షియల్ పవర్స్ ఇచ్చారనమాట. సో అజ్మేర్లో మేయో కాలేజ్ కూడా స్థాపించారు. అజ్మేర్ అంటే రాజస్థాన్లో ఉంటుంది, అక్కడ మేయో కాలేజ్. నెక్స్ట్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎవరి వైస్రాయ్షిప్లో పాస్ అయ్యింది అంటే లిట్టన్ టైంలో. సో ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది చాలా క్రూరమైన యాక్ట్. ఏంటి అంటే ఇప్పుడు మన భారతీయ భాషా పత్రికలు ఉంటాయి కదా, అంటే ఇండియన్ లాంగ్వేజెస్లో రాస్తున్న పత్రికలు వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ అంటారు. సో అలాంటి పత్రికలు ఏవైతే ఉందో అప్పట్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ రాసేవి, వాళ్ళు చేసే అట్రాసిటీస్ని అవన్నీ ఎత్తి చూపిస్తూ రాసేవన్నమాట. సో ఇలా రాస్తున్నారనే ఉద్దేశంతో ఈ యాక్ట్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క వెర్నాక్యులర్ పత్రిక పైన ఆంక్షలు విధిస్తారు, కంప్లీట్గా బ్యాన్ కూడా చేసేస్తారు. అదే ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, వాటి జోలికి అసలు పోరన్నమాట. సో ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఈ యాక్ట్ ద్వారా. సో అందుకే దీన్ని గ్యాగింగ్ యాక్ట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఎవరిని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్గా పిలుస్తారు అంటే రిప్పన్ని, లార్డ్ రిప్పన్ని. ఈయన మంచి సంస్కరణలను తీసుకొని వచ్చారనమాట. ఈయనే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని కూడా రద్దు చేస్తారు. సో మంచి ఉదారవాద వైస్రాయ్గా ప్రసిద్ధి చెందారనమాట ఈయన. నెక్స్ట్ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ అక్కర్ డ్యూరింగ్ హూస్ పీరియడ్. ఇల్బర్ట్ బిల్ వివాదం ఎవరి కాలంలో జరిగింది అంటే రిప్పన్ కాలంలో. ఈ ఇల్బర్ట్ బిల్ ఏంటి అంటే భారతీయ న్యాయమూర్తులకు సమాన అధికారాలు ఇవ్వాలని ప్రతిపాదించింది అనమాట. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏదైనా క్రైమ్స్ చేస్తే ఆ బ్రిటిష్ జడ్జిలే అప్పటి వరకు వాళ్ళ క్రైమ్స్ని ట్రయల్ చేసేవాళ్ళు. కానీ ఈ యాక్ట్ ఏం చేసిందంటే ఈ బిల్ ఈ బ్రిటిష్ పర్సన్స్ క్రైమ్స్ చేస్తే ఇండియన్ జడ్జెస్ కూడా వాళ్ళని ట్రయల్ చేయొచ్చు అన్నట్లు చేసింది. కానీ యూరోపియన్లు చాలా వ్యతిరేకిస్తారు ఈ ఇల్బర్ట్ బిల్ని. అది ఎట్లా మమ్మల్ని ఇండియన్స్ ఎలా మమ్మల్ని మా కేసెస్ని జడ్జ్ చేస్తారు అంటే మనల్ని చాలా ఇన్ఫీరియర్గా చూసేవాళ్ళు కదా యూరోపియన్స్ కానీ బ్రిటిష్ వాళ్ళు. సో ఈ బిల్కి అగెయిన్స్ట్గా వాళ్ళు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారనమాట. సో అది ఈ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1885లో. అప్పట్లో ఉన్న వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ డఫరిన్. ఏఓ హ్యూమ్ స్థాపిస్తారు. సేఫ్టీ వాల్వ్ థియరీ అని వినుంటారు కదా, సేఫ్టీ వాల్వ్ థియరీ ప్రకారంగా దీన్ని స్థాపిస్తారనమాట. మొదటి సమావేశం బాంబేలో జరుగుతుంది. ఫస్ట్ ఐఎన్సి యొక్క మీటింగ్ బాంబేలో జరుగుతుంది. ఎవరు ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహించారు అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. నెక్స్ట్ మీరు నాకు తెలిస్తే చెప్పండి, సెకండ్ ఐఎన్సీని ఎవరు ప్రిసైడ్ చేశారు? సెకండ్ ఐఎన్సీ ఎవరు ప్రిసైడ్ చేశారు అండ్ ఎక్కడ జరిగింది? హూ పార్టిషన్ బెంగాల్ ఇన్ 1905? 1905లో బెంగాల్ విభజనను ఎవరు చేశారు అంటే కర్జన్ అనమాట. స్వదేశీ ఉద్యమానికి ఇది కారణమైంది. జాతీయవాదులు దీన్ని వ్యతిరేకించారు అండ్ 1911లో విభజనని రద్దు చేస్తారనమాట. స్వదేశీ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ రెస్పాన్స్ టు, మన ఇండియాలో స్వదేశీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది కదా, దేనికి వ్యతిరేకంగా ప్రారంభమైంది అంటే దీనికే, పార్టిషన్ ఆఫ్ బెంగాల్కే. సో ఈ స్వదేశీ మూమెంట్లో విదేశీ వస్తువుల్ని బహిష్కరణ చేస్తారు, స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తారు, జాతీయ విద్యా ఉద్యమంని ప్రారంభిస్తారు. ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1906లో. వైస్రాయ్ లార్డ్ మింటో ఉన్నారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో స్థాపిస్తారనమాట. నెక్స్ట్ మార్లే మింటో రీఫార్మ్స్ ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1909లో.
క్యాపిటల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా షిఫ్టెడ్ ఫ్రమ్ క్యాల్కటా టు ఢిల్లీ. ఫస్ట్లో క్యాల్కటాలో క్యాపిటల్ ఉండేది బ్రిటిష్ ఇండియా. ఇప్పుడు చూడండి ఇండియా ఉండేది కదా, ఇండియాలో అప్పట్లో బ్రిటిష్ ఇండియా అని ప్రిన్స్లీ స్టేట్స్ అని ఉండేవన్నమాట. సో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఉండి కూడా మొత్తం ఇండియాని వాళ్ళు పరిపాలించలేదు. కొంచెంగా వాళ్ళు ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఆక్రమించుకుంటూ వాళ్ళపైన యుద్ధాలు చేస్తూ వాళ్ళు వాళ్ళ రూల్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. సో రెండు విధాలుగా ఉండేదన్నమాట, బ్రిటిష్ ఇండియా అని ఒకటి అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ అని ఒకటి. సో అప్పుడు వాళ్ళ క్యాపిటల్గా క్యాల్కటా ఉండేది, కానీ ఢిల్లీని క్యాపిటల్గా 1911లో షిఫ్ట్ చేసుకుంటారు. అప్పట్లో ఉన్న వైస్రాయ్ లార్డ్ హార్డింగ్ అండ్ బెంగాల్ విభజనని రద్దు చేశారు అండ్ ఢిల్లీ కొత్త రాజధానిగా మారింది. హోమ్ రూల్ లీగ్ని మద్రాస్లో స్థాపించింది ఎవరు? హోమ్ రూల్ లీగ్ని మద్రాస్లో అంటే యానీ బెసెంట్ 1916లో ప్రారంభించారు. అదే బాంబేలో అయితే బాలగంగాధర్ తిలక్ గారు. సో అప్పట్లో ఉన్న వైస్రాయ్ చేమ్స్ఫర్డ్. సో నెక్స్ట్ లక్నో ప్యాక్ట్ ఏ సంవత్సరంలో కుదిరింది అంటే 1916లో. కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ మధ్య జరిగిన ఒప్పందం ఇది. చంపారన్ సత్యాగ్రహ దేనికి సంబంధించింది అంటే ఇండిగో కల్టివేషన్కి అగెయిన్స్ట్గా చేసిన చంపారన్ సత్యాగ్రహం. ఫస్ట్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ ఇన్ ఇండియా బై మహాత్మా గాంధీజీ 1917లో. తొలి గాంధీ ఉద్యమము అప్పుడున్న వైస్రాయ్ చేమ్స్ఫర్డ్. నెక్స్ట్ రౌలత్ యాక్ట్ ఏ సంవత్సరంలో ఆమోదించబడింది అంటే 1919లో. దీన్ని బ్లాక్ యాక్ట్ అంటారు. ఈ యాక్ట్ ద్వారా విచారణ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసేయచ్చు అనమాట. 2 సంవత్సరాల వరకు వాళ్ళని జైల్లో కూడా పెట్టచ్చు, అంత క్రూరమైన యాక్ట్ ఇది. జలియన్ వాలాబాగ్ మసాకర్ ఎప్పుడు జరిగింది అంటే 1990లో. జనరల్ డయర్ అత్యంత క్రూరంగా అత్యంత హీనంగా అక్కడ ఉన్న జనాల వైపు కాల్పులు జరిపాడు. జలియన్ వాలా బాగ్లో అంటే పార్క్లో, జలియన్ వాలా అనే పార్క్లో అమృత్సర్లో జరుగుతుంది ఇది. అప్పట్లో ఉన్న వైస్రాయ్ చేమ్స్ఫర్డ్. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఏ సంవత్సరంలో లాంచ్ చేస్తారు అంటే 1920లో. మహాత్మా గాంధీ గారు లీడర్షిప్ నాయకత్వం వహించిన మూమెంట్ ఇది అండ్ బ్రిటిష్ సంస్థలను బహిష్కరించారు. ఖిలాఫత్ ఉద్యమంతో ఇది కలిసిపోతుందన్నమాట లేటర్ ఆన్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది? 1992లో జరుగుతుంది, యూపీలో జరుగుతుంది, ఉత్తరప్రదేశ్లో. ఒక పోలీస్ స్టేషన్ పైన ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో అటాక్ జరుగుతుంది అక్కడున్న ప్రజలు, చౌరీ చౌరా అనే విలేజ్లో. సో చాలా ఘర్షణలు హింసాత్మకంగా మారిపోతుంది. సో ఇది చూడలేక గాంధీజీ గారు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని విత్డ్రా చేసుకుంటారు, ఉపసంహరించుకుంటారు. నెక్స్ట్ ఎవరు స్వరాజ్ పార్టీని స్థాపించారు అంటే సిఆర్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూ. ఏ సంవత్సరంలో? 1923లో. ఇప్పుడు గాంధీ గారు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని విత్డ్రా చేసుకునింది చాలా మందికి నచ్చదు, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి నచ్చదన్నమాట. సో దానికి అగెయిన్స్ట్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ పార్టీ స్థాపిస్తారు, స్వరాజ్ పార్టీ అని. ఈ పార్టీ స్థాపించి శాసన మండలిలోకి ప్రవేశించి బ్రిటిష్ వాళ్ళ పాలసీస్ని యాక్ట్స్ని డైరెక్ట్గా వాళ్ళకి అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పార్టీని స్థాపిస్తారనమాట. సైమన్ కమిషన్ కేమ్ టు ఇండియా. సైమన్ కమిషన్ ఎప్పుడు ఇండియాలోకి అడుగు పెడుతుంది అనేది 1928లో. 1927లో సైమన్ కమిషన్ని అపాయింట్ చేస్తారు, బ్రిటిష్ ప్రభుత్వం అపాయింట్ చేస్తారు. 1928లో ఇండియాలోకి అడుగు పెడుతుంది. 1930లో రిపోర్ట్ ఇస్తుంది. ఎందుకు వస్తుంది సైమన్ కమిషన్ ఇండియాకి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఉంటుంది కదా, ఈ 1919 యొక్క యాక్ట్ ఇండియాలో ఎలా జరుగుతూ ఉంది, దీని పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అనే ఒక రిపోర్ట్ తయారు చేయడానికి వస్తారు. 7 మంది బ్రిటిష్ వాళ్ళే ఉంటారు, ఒక్కరు కూడా మన ఇండియన్ మెంబర్ ఉండరు. జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ సైమన్ కమిషన్ని డైరెక్ట్గా తిరస్కరిస్తారనమాట. సైమన్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఈ టైంలో సైమన్ కమిషన్కి సపోర్ట్ చేసిన కొన్ని పార్టీస్ ఉన్నాయి. అవేంటి అంటే జస్టిస్ పార్టీ అని తమిళనాడులో సైమన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది, యూనియనిస్ట్ పార్టీ అని పంజాబ్లో సైమన్ కమిషన్కి సపోర్ట్ చేస్తుంది, ఇంకా బిఆర్ అంబేద్కర్ గారు అండ్ ఈవి పెరియర్ రామస్వామి నాయకర్ అని ఒకరు ఉంటారు తమిళనాడులో, వీళ్ళందరూ కూడా ఈ సైమన్ కమిషన్కి సపోర్ట్ చేస్తారనమాట. సో వాళ్ళ ఉద్దేశాలు సైమన్ కమిషన్ సపోర్ట్ చేస్తే మన ఇండియాకి ఏమైనా కావాల్సిన రీఫార్మ్స్ ఏమైనా తీసుకొని వస్తుందేమో అనే ఉద్దేశంతో సైమన్ కమిషన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళలో వీళ్ళే అనమాట ఉన్నింది. సైమన్ గో బ్యాక్ అనే నినాదం చేసిన వాళ్ళలో లాలా లజపత్ రాయ్ గారు కూడా ఉన్నారు. అండ్
మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సో ఆ టైంలో వైస్రాయ్గా ఇర్విన్ ఉన్నాడు. లాలా లజపత్ రాయ్ డైడ్ డ్యూ టు ఇంజురీస్ డ్యూరింగ్ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్. సో ఈ టైంలోనే సైమన్ గోబ్యాక్ ఇలాంటి టైంలో ప్రొటెస్ట్ చేస్తూ, సైమన్ కమిషన్ వచ్చిన టైంలోనే ప్రొటెస్ట్ చేస్తూ ఆ బ్రిటిష్ వాళ్ళ లాఠీ చార్జులుతో గాయపడి చనిపోయారనమాట. లాహోర్లో లాలా లజపత్ రాయ్ గారు లయన్ ఆఫ్ పంజాబ్ అని అంటారు. గ్రేట్ రెవల్యూషనరీ, గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. నెక్స్ట్, లాహోర్ సెషన్ కాంగ్రెస్లో జరిగింది 1929లో. ఏమి డిక్లేర్ చేశారు, ఏమి ప్రకటించారు ఈ సెషన్లో అంటే పూర్ణ స్వరాజ్యం కావాలి అని డిక్లేర్ చేశారు. ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ. అండ్ ఆ సెషన్లోనే January 26ని స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి అని ప్రకటించుకున్నారనమాట. సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ ఎప్పుడు ప్రారంభం అయ్యింది అంటే దండి మార్చ్ టైంలో 1930లో గాంధీజీ దండి వరకు పాదయాత్ర చేస్తారు. ఎందుకు అంటే సాల్ట్ ట్యాక్స్కి అగెయిన్స్ట్గా, సాల్ట్ పైన కూడా ట్యాక్స్ని విధిస్తారు ఈ బ్రిటిష్ వాళ్ళు. సో దానికి నిరసిస్తూ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారనమాట, దండి మార్చ్. సో అప్పట్లో వైస్రాయ్గా ఇర్వినే ఉన్నాడు. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ని ఏ సంవత్సరంలో సైన్ చేసుకున్నారు అంటే 1931లో. దీని ద్వారా ఏంటి అంటే సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది కదా 1930 దండి మార్చ్ ఆ టైంలో. మీరు దీన్ని విత్డ్రా చేసుకోండి అని బ్రిటిష్ వాళ్ళు చెప్తే తాత్కాలికంగా నిలిపేస్తారనమాట గాంధీజీ. నిలిపేసి సరే మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తాము అని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ కూడా చేస్తారు. ఆఫ్టర్ దిస్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఆఫ్ 1931. సో కమ్యూనల్ అవార్డ్ 1932లో ఎవరు ప్రకటించారు ఈ అవార్డ్ని అంటే అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్. సో ఈ మెక్డొనాల్డ్ అవార్డ్ ఏంటి అంటే ఎంత తెలివిగా హిందూ కమ్యూనిటీ నుంచి దళితులను సపరేట్ చేయాలి, మనకి విభజనను క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో 1932లో దళితులకు ప్రత్యేకంగా నియోజకవర్గాల్ని ప్రకటిస్తుందన్నమాట ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు. దాన్ని గాంధీజీ చాలా నిరసిస్తారు, వ్యతిరేకిస్తారు. అండ్ ఫాస్ట్ ఆన్ టు డెత్ అని ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారనమాట గాంధీజీ. సో ఈ మెక్డొనాల్డ్ అవార్డుకి వ్యతిరేకంగా. సో అప్పుడు ఈ పూనా ప్యాక్ట్ అనేది గాంధీజీతో పాటు అంబేద్కర్ గారు సైన్ చేసుకుంటారు. ఇలాగా గాంధీజీ ఫాస్ట్ ఆన్ టు డెత్ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటారు కదా, ఆయన్ని అలా దాని నుంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్యాక్ట్ చేయించుకుంటారు. ఏంటి అంటే ఇప్పుడు సపరేట్ ఎలక్టరేట్స్ ఉండదు దళితులకు, కానీ వాళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాల స్థానంలో రిజర్వేషన్లని అమలు చేస్తారనమాట. సో 1932లో ఈ ప్యాక్ట్ ద్వారా గాంధీజీ గారు ఆయన యొక్క నిరాహార దీక్షను విరమించుకుంటారు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏమి ప్రవేశపెట్టింది, ఏమి ఇంట్రడ్యూస్ చేసింది అంటే ప్రావిన్షియల్ అటానమీని. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది ప్రస్తుతం ఉన్న మన కాన్స్టిట్యూషన్కి. దీంట్లో ఉన్న ఎన్నో ప్రిన్సిపల్స్ని మనం కాన్స్టిట్యూషన్లోకి అడాప్ట్ చేసుకున్నాము. ఎవరు ఫార్వర్డ్ బ్లాక్ని స్థాపించారు అంటే సుభాష్ చంద్రబోస్ గారు 1939లో స్థాపిస్తారు ఫార్వర్డ్ బ్లాక్. నెక్స్ట్, క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 1942లో. అప్పట్లో వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఉంటారు. అండ్ గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చింది కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో. ఎందుకు ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ని స్టార్ట్ చేస్తాము అంటే క్రిప్స్ మిషన్ 1942లో ఫెయిల్ అవుతుంది. సో దానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా మూవ్మెంట్ని స్టార్ట్ చేస్తాం. సో ఎవరిచ్చారు డూ ఆర్ డై స్లోగన్ అంటే మహాత్మా గాంధీజీ. ఎక్కడ అంటే గోవాలియా ట్యాంక్, బాంబేలో ఆగస్ట్ 1942లో ప్రకటిస్తారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని రీఆర్గనైజ్ చేసింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారు. అండ్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు ఫౌండ్ చేశారు, ఎవరు స్థాపించారు. లేటర్ టైంలో సుభాష్ చంద్రబోస్ గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని రీఆర్గనైజ్ చేస్తారు, కానీ దాన్ని ఫౌండ్ చేసిన వ్యక్తి ఎవరు నాకు కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో ఇండియాకు వస్తుంది అంటే 1946లో. సో ఈ క్యాబినెట్ మిషన్ వాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకోవచ్చు మనము అని ప్రతిపాదిస్తుంది అనమాట. సో ఆ మిషన్ వచ్చే టైంకి వైస్రాయ్గా వేవల్ ఉంటాడు.
లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే మౌంట్ బ్యాటన్, లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో పాస్ చేశారు అంటే 1947లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదిస్తుంది. ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్లోనే మన ఇండియాని ముస్లిం మెజారిటీ ఉన్న దేశంగా ఒక పార్ట్గా అండ్ హిందూ మెజారిటీ ఉన్న దేశంగా ఒక పార్ట్గా విభజించాలి అనేది డిక్లేర్ చేసుకుంటారు. అదే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అవ్వడానికి బేస్ అవుతుందన్నమాట ఆ యాక్ట్. నెక్స్ట్ ఇండియా ఎప్పుడు ఇండిపెండెంట్ అయింది, స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు అంటే 15th August 1947. సో ఆ టైంలో వైస్రాయ్గా ఉన్నింది లార్డ్ మౌంట్ బ్యాటన్. నెక్స్ట్ రయత్వారీ సిస్టమ్ని మద్రాసులో ఎవరు ప్రవేశపెడతారు అంటే థామస్ మున్రో 1820s ఆ టైంలో. ఈ రయత్వారీ సిస్టంతో ఈ మధ్యలో ఈ జమీందారులు మిడిల్ మెన్ ఉంటారు కదా, వాళ్ళని అబాలిష్ చేసి డైరెక్ట్గా రైతులతో నేరుగా భూమి పన్ను ఒప్పందం కుదుర్చుకుంటారు బ్రిటిష్ వాళ్ళు. సో మద్రాస్ ప్రెసిడెన్సీలో అమలు చేస్తారు. చార్టర్ యాక్ట్ 1813 కంపెనీ ఏ వ్యాపారంపై ఏకాధిపత్యాన్ని రద్దు చేస్తుంది అంటే ట్రేడ్ విత్ ఇండియా. సో గవర్నర్ జనరల్గా హేస్టింగ్స్ ఉంటాడు. మిషనరీలకు భారతదేశంలో ప్రవేశం కల్పించింది ఫర్ ద ఫస్ట్ టైం. నెక్స్ట్ థగీ సిస్టమ్ని ఎవరు సప్రెస్ చేస్తారు? ఈ థగీ సిస్టమ్ అంటే ఏంటి అంటే హైవే రాబర్స్ ఉంటారు, ఈ దొంగలు ఉంటారు కదా. అప్పట్లో ఇప్పుడున్నంత విజిలెన్స్ సర్వైలెన్స్ అప్పుడు ఉండేది కాదు కదా. ఈ దొంగలు ఏం చేసేవాళ్ళు, ట్రేడర్స్ని మర్చెంట్స్ని ఇలా దారిలో వెళ్ళే వాళ్ళని విపరీతంగా రాబ్ చేసేవాళ్ళు, దోచుకునేవాళ్ళు అనమాట. వీళ్ళతో చాలా ఎక్కువ బాధ అయిపోతుంది. సో అదొక ఎలా అయిపోయిందంటే వారసత్వంగా ఇలా రాబ్ చేసే వాళ్ళు అయిపోయారనమాట. హెరిడిటరీగా వచ్చేది ఇది ఈ థగీ సిస్టమ్ అనేది. సో దీన్ని అబాలిష్ చేసింది విలియం బెంటింక్. సో చట్ట వ్యవస్థ బలపడిందనమాట. నెక్స్ట్ ఫస్ట్ టెలిగ్రాఫ్ లైన్ని ఇండియాలో ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇది కూడా డల్హౌసీనే స్టార్ట్ చేస్తారు. కలకత్తా నుండి ఆగ్రా వరకు ప్రారంభిస్తారు. ఒఫీషియల్గా ఫస్ట్ టెలిగ్రామ్ పంపించింది మాత్రం బాంబే నుంచి పూణేకి. సమాచార వ్యవస్థ మెరుగుపరిచారనమాట డల్హౌసీనే. విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856లో ఎవరు ప్రవేశపెట్టారు ఈ చట్టాన్ని అంటే డల్హౌసీనే. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు మద్దతు ప్రకటిస్తారు. సతీ సిస్టమ్కేమో రాజా రామ్మోహన్ రాయ్ గారు చాలా సపోర్ట్ ఇస్తారు దాన్ని అబాలిష్ చేయడంలో. ఇక్కడ విడో రీమ్యారేజెస్ అంటే భర్త చనిపోయిన ఆడవాళ్ళకి మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు లీగల్గా, అది ఓకే అని దీనికి సపోర్ట్ చేసింది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు. నెక్స్ట్ క్వీన్స్ ప్రొక్లమేషన్ ఏ సంవత్సరంలో విడుదల చేశారు అంటే 1858లో. దీని ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన కంప్లీట్గా ముగిసిపోతుంది. ఇప్పుడు బ్రిటిష్ పాలన అండర్ ద బ్రిటిష్ క్రౌన్ మన ఇండియా వస్తుందన్నమాట 1858 తర్వాత నుంచి. నెక్స్ట్ ఎవరు ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1878ని ప్రవేశపెట్టారు అంటే లిట్టన్. దీని ద్వారా ఏమవుతుంది అంటే అడవులని కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొని వస్తారు. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881 ఎవరి గవర్నర్ జనరల్షిప్లో ఎవరి వైస్రాయ్షిప్లో పాస్ అయింది అంటే రిప్పన్ టైంలో. ఇది ఏంటి అంటే బాల కార్మిక వ్యవస్థను నియంత్రిస్తుంది అనమాట. అప్పట్లో ఈవెన్ 7 సంవత్సరాల కంటే చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు ఫ్యాక్టరీస్లో బాల కార్మికులుగా ఉపయోగించుకునేవాళ్ళు చాలా హీనంగా. సో ఈ యాక్ట్ ద్వారా బిలో 7 years పిల్లల్ని ఫ్యాక్టరీస్లో వర్కర్స్ లాగా యూజ్ చేసుకోకూడదు. 7 to 12 years పిల్లల్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అది కూడా వాళ్ళకి 9 hours కంటే ఎక్కువగా పని చేయకూడదు. ఇది కూడా చాలా కఠినంగానే ఉండేది. కాకపోతే ఆ టైంలో ఇది కొంచెం బెటర్ నియంత్రణ అనమాట, బెటర్ యాక్ట్ లాగా అంటే బాల కార్మిక వ్యవస్థను నియంత్రించింది. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ లీడర్స్ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎక్కువ సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఎవరు అంటే దాదాబాయ్ నరోజీ గారు. 3 times అనమాట, 3 times ప్రెసిడెంట్గా ఆయన నిర్వహిస్తారు. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. దాదాబాయ్ నరోజీ గారికి ఒక టైటిల్ ఉంది, అది ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మహాత్మా గాంధీ గారు ప్రిసైడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ ఐఎన్సీ సెషన్ ఎక్కడ జరుగుతుంది? వన్ అండ్ ఓన్లీ ఐఎన్సీ సెషన్, ఫస్ట్ అండ్ లాస్ట్ ఐఎన్సీ సెషన్ మహాత్మా గాంధీజీ ప్రెసిడెంట్గా చేసింది. కామెంట్ సెక్షన్లో మీరు నాకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలియదు అని చెప్తే నేను ఆన్సర్ చెప్తాను. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 ఎవరి పాలనలో ఆమోదించబడింది అంటే లాన్స్ డౌన్, అప్పుడు ఉన్న వైస్రాయ్.
నెక్స్ట్ ఎవరు రామకృష్ణ మిషన్ని స్థాపించారు అంటే స్వామి వివేకానంద గారు 1897లో స్థాపిస్తారు. ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ ఎవరు ఆమోదించారు? ఏ వైస్రాయ్ అంటే కర్జన్ 1904లో ఆమోదిస్తారు. దీని ద్వారా విశ్వవిద్యాలయాలపై అంటే యూనివర్సిటీస్పై ప్రభుత్వ నియంత్రణ పెరుగుతుందన్నమాట. ఎవరు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్టార్ట్ చేశారు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు 1905లో స్థాపిస్తారు. సోషల్ రిఫార్మ్స్ కోసం అంటే సామాజిక సంస్కరణల కోసం. సూరత్ స్ప్లిట్ కాంగ్రెస్లో ఎప్పుడు జరిగింది అంటే 1907లో. ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేట్స్గా స్ప్లిట్ అయిపోతారు, అంటే అతివాదులు మితవాదులుగా విడిపోతారు. తిలక్ మరియు గోఖలే గారు ప్రధాన నాయకులు. నెక్స్ట్ గదర్ పార్టీని ఎవరు స్థాపిస్తారు అంటే లాలా హర్దయాల్ గారు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 1913లో స్థాపిస్తారు. ఇదొక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ అంటే విప్లవకారుల సంస్థ. అండ్ దీంతో సోహన్ సింగ్ బఖ్నా గారు కూడా అసోసియేట్ అయి ఉంటారు గదర్ పార్టీతో. కొమగతమారు ఇన్సిడెంట్ దేనికి సంబంధించినది అంటే ఇది ఒక రెవల్యూషనరీ మూవ్మెంట్ 1914లో జరుగుతుంది. ఇండియా నుంచి కెనడాకు ఒక షిప్ వెళ్తుందన్నమాట, కొమగతమారు షిప్ అని. కానీ అక్కడ కెనడాలో ఉన్న వాళ్ళు ఈ షిప్లో నుంచి ఇండియన్స్ని నిరాకరిస్తారు, మీరు మా దేశం పైన అడుగు పెట్టకండి అన్నట్లు. సో అప్పుడు రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. బెనారస్ హిందూ యూనివర్సిటీని ఎవరు స్థాపిస్తారు అంటే మదన్ మోహన్ మాలవీయ 1916లో స్థాపిస్తారు. అండ్ మాంటెగో డిక్లరేషన్ ఏ సంవత్సరంలో అనౌన్స్ చేశారు అంటే 1917లో. స్వపరిపాలనకు హామీ ఇచ్చింది ఇది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏమి ఇంట్రొడ్యూస్ చేసింది అంటే డయార్కీ ఇన్ ప్రావిన్సెస్లో ద్వంద్వ పాలన. మాంటెగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటారు దీన్ని. రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ లిస్ట్గా డివైడ్ చేస్తారు లిస్ట్ని. బర్దోలి సత్యాగ్రహ ఎవరు నాయకత్వం వహించారు అంటే పటేల్ గారు. ఈ సత్యాగ్రహ టైంలోనే బర్దోలీలో సర్దార్ అనే బిరుదు ఇస్తారనమాట వల్లభాయ్ పటేల్ గారికి. సో వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఎక్కడుంది అండ్ దాని హైట్ ఏంటి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బార్దోలి సత్యాగ్రహ 1928లో జరుగుతుంది. నెహ్రూ రిపోర్ట్ ఏ సంవత్సరంలో ప్రిపేర్ చేస్తారు అంటే 1928. ఎవరు రూపొందిస్తారు అంటే మోతీలాల్ నెహ్రూ గారు. ఈ రిపోర్ట్లో డొమినియన్ స్టేటస్ని కోరుకుంటారనమాట, పూర్తిగా ఇండిపెండెన్స్ కాకుండా డొమినియన్ స్టేటస్ని కోరుతారు బ్రిటిష్ వాళ్ళ నుండి. నెక్స్ట్ లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ని ఎవరు అధ్యక్షత వహించారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. 1929లో సమావేశం జరుగుతుంది. ఇక్కడే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ పాస్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అంటే లండన్లో జరిగింది. ఎప్పుడు 1930లో. ఎవరు వైస్రాయ్గా ఉన్నారు అంటే లార్డ్ ఇర్విన్ ఉన్నాడు. కాంగ్రెస్ దీన్ని బహిష్కరించింది పూర్తిగా. కానీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. గాంధీజీ గారు కాంగ్రెస్ తరపున పార్టిసిపేట్ చేస్తారు 1931లో. అప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు అంటే విల్లింగ్టన్ ఉంటారు. నెక్స్ట్ థర్డ్ ఆర్టీసీలో కూడా విల్లింగ్టనే వైస్రాయ్ అనమాట. నెక్స్ట్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని ఎవరు స్థాపించారు అంటే జయప్రకాష్ నారాయణ్ గారు 1934లో స్థాపిస్తారు. కాంగ్రెస్లోనే ఇదొక సోషలిస్ట్ వర్గం అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కింద ప్రావిన్షియల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగింది ఏ సంవత్సరంలో అంటే 1937. కాంగ్రెస్ అయితే మెజారిటీ ప్రావిన్సెస్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. నెక్స్ట్ త్రిపురి సెషన్లో ప్రెసిడెంట్షిప్ చేసింది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారు 1939లో జరుగుతుంది. గాంధీజీ వర్గంతో వాళ్ళకి కొన్ని డిస్ప్యూట్స్ విభేదాలు వచ్చి సుభాష్ చంద్రబోస్ గారు విడిపోతారనమాట. అప్పుడే ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆగస్ట్ ఆఫర్ ఏ సంవత్సరంలో అనౌన్స్ చేశారు అంటే 1940లో. వైస్రాయ్గా లార్డ్ లిన్లిత్గో ఉంటాడు. కార్యనిర్వాహక మండలి విస్తరణ ప్రతిపాదిస్తారనమాట. ఇండివిజువల్ సత్యాగ్రహ ఎవరు స్టార్ట్ చేశారంటే గాంధీజీ 1940లో స్టార్ట్ చేస్తారు. వినోబా భావే మొదటి సత్యాగ్రాహి. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ ఏ సంవత్సరంలో ఇండియాకి వచ్చింది అంటే 1942లో.
క్రిప్స్ మిషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే డొమినియన్ స్టేటస్, అప్పటికి కూడా మేము మీకు డొమినియన్ స్టేటసే ఇస్తాము అని అంటానింది, కానీ పూర్తిగా ఇండిపెండెన్స్ ఇస్తాము అని చెప్పలేదన్నమాట. సో దీన్ని మనం రిజెక్ట్ చేస్తాం, మన ఇండియన్స్ రిజెక్ట్ చేసేస్తారు. సో కాంగ్రెస్ తిరస్కరిస్తుంది. ఎవరు ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు అంటే మోహన్ సింగ్ గారు. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు పునర్వ్యవస్థీకరిస్తారు. ఢిల్లీ చలో స్లోగన్ ఎవరిచ్చారు అంటే సుభాష్ చంద్రబోస్ గారు. వేవల్ ప్లాన్ ఏ సంవత్సరంలో ప్రకటించారు అంటే 1945లో. నెక్స్ట్ సిమ్లా కాన్ఫరెన్స్ 1945లో జరుగుతుంది. వేవల్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని చేస్తారు, కానీ అది విఫలమవుతుంది అనమాట. ఎందుకంటే కాంగ్రెస్కి ముస్లిం లీగ్కి కొన్ని విభేదాల వల్ల. ఎవరు డైరెక్ట్ యాక్షన్ డేకి కాల్ ఇచ్చారు అంటే మొహమ్మద్ అలీ జిన్నా 16 ఆగస్ట్ 1946న డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటించుకుంటారు. ఇంటరిమ్ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1946లో జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడుతుంది తాత్కాలిక ప్రభుత్వం. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ ఎప్పుడు సమావేశం అయింది అంటే 1946లో. టెంపరరీ ప్రెసిడెంట్గా ఎవరున్నారు? టెంపరరీ ప్రెసిడెంట్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారేమో తర్వాత పర్మనెంట్ ప్రెసిడెంట్గా అయ్యారు, అధ్యక్షుడు అయ్యారు. కానీ ఈయన అయ్యే ముందు వరకు టెంపరరీ ప్రెసిడెంట్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తించారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి? మీరు నాకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరు మౌంట్ బ్యాటన్ ప్లాన్ని అనౌన్స్ చేశారు అంటే మౌంట్ బ్యాటన్ 3 జూన్ 1947న ప్రకటిస్తారు అనమాట. దేశ విభజనకు ఆమోదం తెలుపుతుంది మౌంట్ బ్యాటన్ ప్లాన్. రాట్క్లిఫ్ లైన్ దేనికి సంబంధించింది అంటే పార్టిషన్ బౌండరీ, ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య సరిహద్దు నిర్ణయించింది రాట్క్లిఫ్ లైన్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాగా ఎవరు అయ్యారు అంటే స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ గవర్నర్ జనరల్ మౌంట్ బ్యాటన్. నెక్స్ట్ ఆర్య సమాజ్ని ఎవరు స్థాపించారు అంటే దయానంద సరస్వతి గారు 1875లో గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదం ప్రకటిస్తారు. అలీగఢ్ మూవ్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలలో ఆధునిక విద్యను ప్రోత్సహించడానికి అలీగఢ్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. థియోసాఫికల్ సొసైటీని ఇండియాలో స్థాపించింది ఎవరు అంటే బ్లావెట్స్కీ అండ్ ఆల్కాట్. వీళ్ళు 1882లో ఇండియాలోని అడయార్ మద్రాస్లో స్థాపిస్తారు, కానీ ఒరిజినల్గా 1875లోనే న్యూయార్క్లో థియోసాఫికల్ సొసైటీ అనేది స్థాపించబడుతుంది. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అనే స్లోగన్ని ఎవరు ఇచ్చారు అంటే తిలక్ గారు, బాల్ గంగాధర్ తిలక్ గారు. ఎవరు కేసరి అనే న్యూస్ పేపర్ని స్టార్ట్ చేశారు అంటే తిలక్ గారు. మరాఠీ భాషలో ఈ న్యూస్ పేపర్ ప్రచురించబడింది. హంటర్ కమిషన్ దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్ రీఫార్మ్స్కి సంబంధించి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్కి సంబంధించి 1882లో ఇది నియమించబడింది అనమాట హంటర్ కమిషన్. అప్పుడు ఉన్న వైస్రాయ్ ఎవరు అంటే రిప్పన్. యంగ్ ఇండియా అనే న్యూస్ పేపర్ని ఎవరు ప్రారంభించారు అంటే గాంధీజీ. 1919 నుంచి 1930s వరకు ఈ న్యూస్ పేపర్ పనిచేస్తుంది. దండి మార్చ్ ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అంటే అప్రాక్సిమేట్లీ 240 కిలోమీటర్లు అంటే 240 కిలోమీటర్స్ దండి మార్చ్ చేస్తారనమాట. సాబర్మతి ఆశ్రమం నుండి స్టార్ట్ చేసి గాంధీజీ అండ్ హిస్ ఫాలోవర్స్ దండి వరకు చేరుకుంటారనమాట. దండిలో ముగుస్తారు. అండ్ డిస్కవరీ ఆఫ్ ఇండియాని ఎవరు రచించారు అంటే నెహ్రూజీ రాస్తారు, జైల్లో ఉన్నప్పుడు ఆయన. సో ఎవరు నేషనల్ ఫ్లాగ్ని ఎర్రకోట పైన, రెడ్ ఫోర్ట్ పైన 15 ఆగస్ట్ 1947న ఆవిష్కరించారు అంటే నెహ్రూ గారు. స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రిగా 14 ఆగస్ట్ మిడ్ నైట్న మన జెండాని ఎగరవేస్తారు. అప్పుడు ఆయన ఒక స్పీచ్ ఇస్తారనమాట. ఆ స్పీచ్ పేరే ట్రయస్ట్ విత్ డెస్టినీ అనే ప్రసంగం కూడా ఇస్తారు. హిస్టారికల్ స్పీచ్గా నిలవబడుతుంది చరిత్రలో. సో ఇవి టాప్ 100 MCQs. ఐ హోప్ మీకు కొంచెమైనా రివిజన్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయింటే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.